అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 1వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను చవిచూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో తగిన సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు పరిష్కారం 100% లభిస్తాయి. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో మంచి మనసు గలవారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో గాఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంతో అందరితో అయితే కలివిడిగా అయితే ఉండే బలంగా కనిపించినంత లోపల ఎంత నాజుకైన భావాలైతే కలిగి ఉంటారు. వీరి యొక్క మనసు ఒక సముద్రం లాగా ఉంటుంది. బయటకు ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల తుఫానులు ఎప్పుడూ దాగే ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క రాశి గల వారికి మనం ఎవరికి అంత సులభంగా తెలియనటువంటి కొన్ని రహస్యాలైతే, గుండెలు పగిలే నిజాలైతే మనం ఇప్పుడు తప్పకుండా అయితే తెలుసుకుందాం. ఒకటైతే అత్యంత లోతైన భావోద్వేగాలు కావచ్చు. వీళ్ళు బయట అస్సలు పెట్టరు. ఈ యొక్క రాశి గల వారు సహజంగానే గాఢమైన స్వభావాలు కలిగి ఉంటారు. ప్రేమ, ద్వేషం, కోపం, కరుణ వీటిని వీళ్ళు చాలా లోతుగా అనుభవిస్తారు. కానీ సమస్య ఏంటంటే గనక వీరు తమ భావాలను బయట అస్సలు చెప్పరు. ఒకరు వీరిని బాధ పెట్టినా కానీ తాము ఏడ్చినా సరే, లోపల విచారంతో మాడిపోతున్నా సరే అది మాత్రం అస్సలు బయటికి చెప్పరు. చాలాసార్లు వీరు హృదయం పగిలిపోయి ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. వీరి నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న బాధను మాత్రం చాలామంది గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇది వీరికి సంబంధించిన ఒక నిజము. ఒక రెండవ నిజం ఏంటంటే గనక ప్రేమలో వీరు పూర్తిగా కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో పూర్తిగా లీనమైపోతారు. వారికి సగం ప్రేమ సగం దూరం అనే ఆలోచనలు అసలు ఉండవు. ఎవరైనా సరే జీవిత భాగస్వామిని అనుకుంటే ఆ వ్యక్తిని మాత్రం 100% అంకితం అయిపోతూ ఉంటారు. అటువంటి అంకిత భావమే వాళ్ళకు కొన్నిసార్లు గుండెలు పగిలేలా చేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అంతా కూడా వారిలాంటి లోతైన ప్రేమ కలవారు అని అనుకుంటారు. కానీ అలా ఎవరూ ఉండరు. తాము ఖచ్చితంగా ఇంత ప్రేమ అయితే వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదేవిధంగా మనసు ముక్కలవుతుంది. కనిపించినంత లోపల మాత్రం కురింగిపోతూ ఉంటారు. వీరి యొక్క మనస్తత్వాన్ని గురించి అయితే మనం తెలుసుకునే కనుక మూడో నిజం ఏంటంటే కనుక మోసం వీరికి ప్రాణాంతకమైన గాయాన్ని అయితే కలిగిస్తుంది. నమ్మకం అంటే చాలా పెద్ద పని అయితే చెప్పుకోవచ్చు. ఒకరిని నమ్మితే మాత్రం ఆ వ్యక్తిని జీవితాంతం నమ్ముతూనే ఉంటారు. ఒకసారి నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే అది వారి హృదయానికి బాణంలా గుచ్చుకుంటుంది. మోసాన్ని మాత్రం వారు ఎప్పుడూ మర్చిపోలేరు. బయటకు ఏమీ చెప్పకపోయినా సరే లోపల ఆ బాధను జీవితాంతం అనుభవిస్తూనే ఉంటారు. ఇది వారికి అనేక సార్లు కఠినంగా కూడా మారుస్తూ ఉంటుంది. నిజానికి లోపల వారు గుండెలు పగిలిపోయేలా ఉన్నారు. ఏ విధమైనటువంటి మనస్తత్వం గురించి కూడా బయట వ్యక్తులకైతే అసలు కనిపించరు. ఇక నాలుగో నిజం వచ్చేసి స్వీయ త్యాగం అనైతే చెప్పుకోవచ్చు. వీరు గుర్తింపు రావడం కోసం తమకు ఇష్టమైన వారిని త్యాగం చేయడంలో అస్సలు వెనుకంజ వేయరు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి కోసం తాము ఏదైనా సరే కోల్పోవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. కానీ సమస్య ఏంటంటే వారి త్యాగానికి మాత్రం అసలు గుర్తింపు అనేది, కృతజ్ఞత అనేది రావడం చాలా అరుదనైతే చెప్పుకోవాలి. ఒకవేళ గుర్తింపు రాకపోతే లోపల చాలా విచారంతో నిండిపోయి ఉంటారు. కానీ ఇంత చేశాను కానీ నన్ను ఎవరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదనే బాధ మాత్రం వీళ్ళు లోపల కృంగిపోతూనే ఉంటారు. అటువంటి విషయాన్ని బయటకైతే అసలు చెప్పరు. వీరి యొక్క మనస్తత్వం గురించి బయట వ్యక్తులకు ఎవరికి తెలియదనే చెప్పుకోవాలి. ఒక విషయం వచ్చేసేసి అసహనంతో కూడా వీరు ఒంటరితనంగా అయితే చాలా లోపల ఒంటరితనంగా కలిగి ఉంటారు. చాలామంది కలిసిపోయేలాగా తన జీవితమైనలో మనసులో ఎవరిని పంచుకోలేకపోతూ ఉంటారు. కారణం వారు ఎప్పుడూ కూడా ఒక రహస్యమైన ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తూ ఉంటారు. ఇది వీరి యొక్క మనసుని కొంత
పగలగొడుతుందని అయితే చెప్పుకోవచ్చు. బయట వాళ్ళు ఈ వ్యక్తికి బలంగా ఉన్నారని అయితే అనుకోవాలి. నిజానికి వారికి మాత్రం లోపల ఎప్పుడు శూన్యత అనేది ఉంటుంది. ఈ విధమైన అసహనంతో కూడినటువంటి ఒంటరితనాన్ని యొక్క రాశిగల వ్యక్తులైతే అనేకంగా కలిగి ఉంటారు. ఇక ఆరో నిజం వచ్చేసి ప్రతీకారం కోరిక. కానీ హృదయ బాధ అనేది ఒక రాశి గలవారు ఒకసారి ఎవరినైనా అన్యాయం చేస్తే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. కానీ ఆ ప్రతీకారం వెనుక అసలు కారణం ఏంటంటే వారికి లోపల గాయపరిచినటువంటి బాధ. వారు ప్రతీకారం తీర్చుకున్నాక కానీ వారి యొక్క హృదయంలో ఆ గాయం మాత్రం అలానే మిగిలిపోయి ఉంటుంది. అలాగే ప్రతీకారం తీరిన వారి గుండె శాంతి కూడా పొందదు. ఇది నిజం, చాలామందికి అసలు తెలియదు. కానీ ఈ యొక్క రాశి వారు గల వారికి గుండెలు పగిలిపోయేటువంటి బాధ అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతీకారం వాంఛను కూడా వీరు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రతీకారాన్ని తీర్చుకుంటూ ఉంటారు. వారి యొక్క హృదయంలో కలిగినటువంటి బాధ మాత్రం ఎప్పటికీ పోదు. మరొక నిజం ఏంటంటే కనుక తన గతాన్ని మర్చిపోవడం. తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను సులభంగా అస్సలైతే మర్చిపోలేరు. చిన్న చిన్న సంఘటనలైనా సరే వారి మనసులో శాశ్వతంగా ముద్దగా చోటు చేసుకుని ఉంటాయి. ఒకసారి అయితే హృదయం పగిలితే వారు మాత్రం ఆ గాయం నుండి బయటకు రావడం అనేది చాలా రోజులే పడుతుందని అయితే చెప్పుకోవాలి. ఇటువంటి మృదు స్వభావాలు కలిగిన వీళ్ళు ఈ రాశిగల వారైతే ఏ విషయం జరిగినా కూడా అంత తొందరగా అయితే బయటపడరని అయితే చెప్పుకోవాలి. అంత తొందరగా దాయరు అని అయితే చెప్పుకోవాలి. దాన్నైతే అసలు మర్చిపోరని అయితే చెప్పుకోవాలి. ఆ గాయం తాలూకా సంవత్సరాల తరబడి ఆలోచిస్తూనే ఉంటారు. గతకాల జ్ఞాపకాలు అనేవి వారిని నిద్రలేని రాత్రులు కూడా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు వెంటాడుతూనే ఉంటారు. ఈ విధంగా గతాన్ని మర్చిపోలేకుండా ఉంటారు. వీరి గురించి ఈ నిజం మాత్రం బయట వ్యక్తులకు అస్సలు తెలియదు. బయటపడనివ్వరు కూడా. వీరు ఈ వ్యక్తులు అయితే మరొక నిజం ఏంటంటే గనక తన నిజస్వరూపం అంటే ఈ యొక్క రాశిగల వారి యొక్క నిజస్వరూపాన్ని ప్రపంచానికి అసలు చూపించరు. లోపల ఎంత బలహీనంగా ఉన్నా సరే బయటకు మాత్రం ఎంతో దృఢంగా బలంగా అయితే నటిస్తూ ఉంటారు. వాడు ఏడ్చినా బాధపడ్డా ఇతరులకు కనపడనివ్వకుండా చేస్తూ ఉంటారు. ఈ కారణంగా చాలామంది వీరి యొక్క బాధను అసలు గుర్తించలేకపోతూ ఉంటారు. వారు ఈ యొక్క ముసుగులో వెనక ఒక పగిలిపోయిన గుండె దాగి ఉందని అయితే తెలుసుకోవాలి. వీరి గురించి బయట వ్యక్తులకు తెలియనటువంటి మరొక నిజం ఏంటంటే కనుక ప్రేమలో పడడం పెద్ద కష్టం అని అయితే చెప్పుకోవాలి. ఈ జీవితంలో ప్రేమ అనేది ఒక పునాది లాంటిది. మరొకరు నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తులకు తెలియకుండా వీరు లేకుండానే జీవితాన్ని అయితే అసలు ఊహించుకోలేరు. కానీ ఏదైనా కారణంతో ఆ వ్యక్తి దూరం అయితే మాత్రం అది వారి యొక్క జీవితంలోనే అతిపెద్ద గాయంగా మారబోతుంది. విడిపోవడాన్ని కూడా వారు అసలు సులభంగా తీసుకోలేకపోతున్నారు. బయటకు సంతోషంగా నటించినా కానీ లోపల మాత్రం ప్రతిరోజు చచ్చి బతుకుతూ ఉంటారు. ఈ విధంగా అయితే యొక్క రాశిగల వారు బలంగా కనిపించే యోధుల్లాగా కనిపించినా కూడా బయటకు మాత్రం అలా కనబడుతూ ఉంటారు. గుండె మాత్రం ఒక గాజు బొమ్మ లాంటిదని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి పగిలితే మళ్ళీ మామూలు రూపంలోకి అయితే రాదు. వారి గురించి ఎవరికీ తెలియని నిజాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. భావాలను బయటకు పెట్టుకోవడంలో, ప్రేమలో పూర్తిగా లీనమైపోవడంలో, మోసం చేసిన వారికి గాయం కావడం, త్యాగం చేసి గుర్తింపు రాకపోవడం, ఒంటరితనం వారిని వెంటాడి ప్రతీకారం వెనుక ఒక నిజం అయితే దాగి ఉంటుంది. ఇన్ని బాధలన్నీ దాగి ఉంటాయని మర్చిపోవడం అయితే నిజ స్వభావాన్ని దాచుకోవడం, ప్రేమలో విడిపోయి పెద్ద కష్టాన్ని అనుభవించడం, ఈ విషయాలన్నింటినీ గురించి బయట వ్యక్తులకైతే అస్సలు తెలియనివ్వరు. వీరి మనసులో మాత్రం చాలా గుండె పగిలేంత బాధ అయితే అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క రాశిగల వారు జీవితంలో బయట వ్యక్తులకు తెలియని గుండెలు పగిలే నిజాలు చాలానే ఉన్నాయనైతే చెప్పుకోవాలి. వీరైతే నిత్యం శివారాధన చేస్తూ ఉండడం ఎంతైనా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. వీలైతే కొంత ఆత్మవిశ్వాసాన్ని అయితే దృఢంగా ఉంచుకోవడం మంచిది. అయితే ఈ యొక్క రాశిగల వారు నిత్యం శివారాధన చేయడం వలన సత్ఫలితాలు అయితే పొందుతారని అయితే చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు. వీరు చేసే ప్రతి విషయంలో, ప్రతి పనిలో కూడా ఏకాగ్రత అనేది ఎంతైనా అవసరం. ఏకాగ్రతతో ఏ పని చేసినా మీకు సత్ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. ఇక ఈ రహస్యాలు, ఈ 9 గుండె పగిలే నిజాలైతే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది తప్పకుండా అయితే మనం చెప్పిన దేవతారాధన అంతా పాటించడం వల్ల వీరు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కనుక మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.